ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనాన్ని చూసుకుందాం. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నాము. నీ మార్గంలో నీవు సురక్షితంగా నడుస్తావు, నీ ప్రయాణాల్లో దేవుడు కాపుదల ఉంచుతాడు, నీ పాదము ఎప్పుడు కూడా త్రొట్టిల్లదు. నీవు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటావు, అభివృద్ధి చెందుతావు, ఆపదలో నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. మరి ఎవరికి దీవెనలన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు, ఎవరిని దేవుడు కాపాడుతాడు, ఎవరి పాదములు త్రొట్టిల్లకుండా ఉంటుంది అంటే పైన వచనాల్లో మనం చూస్తే 21, 22 వచనాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఆ విషయాలు రాయబడ్డాయి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి కుమారుడా అన్నట్లుగా దేవుడు సంబోధిస్తూ తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడండి. మరి నువ్వేం చేయాలంటే జ్ఞానమును వివేచనమును నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. నీకు జ్ఞానం కావాలి, వివేచన కావాలి. ఏ జ్ఞానము? దైవికమైన జ్ఞానం కావాలి, వివేచన వరం కావాలి కదండి. లోక జ్ఞానం కాదండి, దైవికమైన జ్ఞానం, దేవుడు అనుగ్రహించే జ్ఞానం. సమస్యలు వచ్చినప్పుడు మరి కృంగిపోకుండా నీవు ప్రార్థన చేసే జ్ఞానం, ఇబ్బందుల్లో, కష్టాల్లో, శ్రమల్లో ప్రార్థన ద్వారా విజయం పొందుకునే జ్ఞానం. మనుషులు ఎలాంటి వారో వివేచించే ఆ వివేచన వరం నీకు కావాలి. అది దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. నీవు ప్రభువుకు మొరపెట్టి ప్రార్థన చేసి మరి ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకొనగలవు. ప్రతిరోజు బైబిల్ చదవడం ద్వారా దైవిక జ్ఞానం నీ హృదయంలో నింపబడుతుంది. దేవుని వాక్యమే జ్ఞానమై ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. దేవుని యందు విశ్వాసం ఉంచు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు, దేవుని వాక్యమును నీవు హృదయంలో భద్రం చేసుకో, దేవుడిచ్చే జ్ఞానాన్ని హృదయంలో ఉంచుకో. ఈ జ్ఞానము వివేచన నీ కన్నుల ఎదుట నుండి నువ్వు తొలగిపోనియద్దు కదండి. కొంతమంది అటు ఇటు చూస్తా ఉంటారు. అటు ఇటు చూస్తే దారి